శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయము మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండం 19వ అధ్యాయము మొదటి వచనము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సోదోము చేరుకున్నప్పటికీ లోతు సోదోము గవిని యొద్దను కూర్చొని ఉండెను. లోతు వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి హల్లెలూయా. ప్రియులారా, ఆదిత్యం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు లోతు అన్నటువంటి అబ్రహాము సోదరుడైనటువంటి లోతు గారి గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకొని కాళ్ళు కడుక్కొని మీరు పెందలకడనే లేచి మీ త్రోవన మీరు వెళ్ళవచ్చు అని బ్రతిమాలుతున్నాడు లోతు. అవును, అందుకు వారు ఏమంటున్నారంటే ఇది భయంకరమైనటువంటి ప్రదేశము కాబట్టి అలా ఉండడానికి వీల్లేదు, నడివీధిలో రాత్రి వెళ్తున్నామని వాళ్ళు బదిలిచ్చారు. అయినా కూడా లోతు గారు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంటిలోనికి వెళ్ళిపోయారు. వారు విందు చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, లోతు దేవుని దూతలను తన ఇంటికి బలవంతంగా ఆహ్వానించుకున్నాడు. అవును, వారు మేము ఇంటిలోనికి రాము, నడిలో వీధిలో ఉంటాము అని మొరపెట్టుకున్నారు. కానీ లోతు ప్రేమతో తన ఇంటికి వారిని ఆహ్వానించుకున్నాడు. తద్వారా లోతుకు గొప్ప ఆశీర్వాదం కలిగిందని మనం దీని ద్వారా గమనించుకోవాలి. ప్రియులారా, తన ఇంటికి రమ్మని బలవంతం చేశాడు. వారు అతని ఇంటిలోనికి వెళ్ళుట వలన ఆ సోదోము గోమర్ర పట్టణం యొక్క మనుష్యులు నాశనమైనప్పటికీ తాను తన పిల్లలు సురక్షితంగా ఆ ఉపద్రవములో నుండి బయటపడ్డారు. దేవుని నామం పేరిట దేవుని బిడ్డలు నీ ఇంటిలోనికి చేర్చుకుంటే నీ ఇంటికి రాబోతున్నటువంటి కీడు కావచ్చు, అపాయం కావచ్చు, తొలగిపోతాయని ప్రభు నామంలో నేను మీకు మనవి చేస్తున్నాను. అవును, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించండి. రాజకీయ వ్యక్తులకు గన్మెన్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. వారు ఆ నాయకులను ప్రొటెక్ట్ చేస్తారు ప్రియులారా, కాపాడుతారు కూడా. అలాగే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత వారికి కావలి ఉండి వారిని రక్షిస్తాదనేటువంటి వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరైతే దేవుణ్ణి స్వీకరించి తన ఇంటిలోనికి దేవుని బిడ్డలను ఆతిథ్యమించడానికి ఆహ్వానిస్తారో, ప్రేమిస్తూ వారి విషయంలో శ్రద్ధ వహిస్తారో అలాంటి వారికి ఆపదలో ఉన్నా కూడా దేవుడు వారిని తప్పిస్తాడు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతంగా లోతును బట్టి మేము ధ్యానించాం. లోతు కుటుంబం ఏ విధంగా అయితే ఆతిథ్యమిచ్చి వారు దీవెనలు పొందుకున్నారో ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా అలాంటి దీవెనలు మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.